హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు వీకెండ్ వీడియో ఉంటుంది కదా, మనకు చిన్న చిన్న టాపిక్స్ పైన వీకెండ్ ఒక వీడియో గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన వీకెండ్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాంట్లో చూడండి. అండ్ ఈ టాపిక్ తెలిసిన వాళ్ళు లైట్ తీసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా వేరే వీడియోస్ చూసుకోండి యూట్యూబ్లో. లేదు మేము బిగినర్స్ మాకు తెలియదు అంటే కంటిన్యూ చేయండి. ద టాపిక్ ఈజ్ హౌ ద స్టాక్ మార్కెట్ వర్క్స్. సో స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు స్టాక్ మార్కెట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, సో మనం కొనేది అమ్మేది ఎలా సెటిల్మెంట్ అవుతుంది, ఇది చేసే వాళ్ళు ఎవరు అని జస్ట్ ఓవర్వ్యూ మాట్లాడుకుందాం. మనకి ఇన్ డెప్త్ అనాలిసిస్ అవసరం లేదు. లోపలికి వెళ్ళి ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా వర్క్ అవుతుంది అవసరం లేదు. జస్ట్ మనకు ఓవర్వ్యూలో ఇక్కడి నుంచి మన బై అండ్ సెల్ ఎలా జరుగుతుంది అండ్ మన మనీ ఎలా సెటిల్మెంట్ అవుతుంది, ఎవరు చేస్తారు, మధ్యలో ఇంటర్మీడియట్ ఎవరు, కంపెనీస్ ఎవరు, వీటి గురించి జస్ట్ ఓవర్వ్యూ మాట్లాడుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చితే మీరు కంటిన్యూ చేయండి. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. హౌ ద స్టాక్ మార్కెట్ వర్క్స్. సో స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది అన్నట్టు. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు డౌట్ ఉంటుంది, దాని గురించి దీంట్లో కంటెంట్స్ మాట్లాడుకుంటే కీ ప్లేయర్స్, అసలు ఎవరు మేజర్ రోల్ ప్లే చేస్తారో, ఎవరు ఇదంతా నడిపిస్తారు దీన్నంతా అనే దాని గురించి ఒకసారి తెలుసుకోవాలి. హౌ ట్రేడింగ్ వర్క్స్, నువ్వు కొన్నది అమ్మింది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా నీకు అమౌంట్ సెటిల్మెంట్ అవుతుంది, ఎలా నీకు షేర్ సెటిల్మెంట్ అవుతాయి అనే వాటి గురించి. తర్వాత ఫైనల్గా మార్కెట్ స్ట్రక్చర్ ఇంటర్మీడియట్ అంటే ఏంటి, ప్రైమరీ అంటే ఏంటి, నెక్స్ట్ డెరివేటివ్స్ అంటే ఏంటి, జస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వాటి గురించి మనం మాత్రమే మాట్లాడతాం. చెప్పా కదా, డెప్త్కి వెళ్ళి ఆల్గారిథం కోడింగ్ గురించి మాట్లాడట్లేదు నేను. టాప్ వ్యూలో ఓవర్వ్యూగా మనిషి అంటే ఏంటి, ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, ముక్కులు ఇవి ఉంటాయి కదా, సో ఇలా మాట్లాడినట్టే ఒక రూపాన్ని వర్ణించినట్టు ఇన్ డెప్త్కి వెళ్ళట్లేదు. లోపల హార్ట్ ఉంటుంది, తీసేసి చూద్దాం, ఇలాంటిది కాదు. మనిషి అంటే ఇలా ఉంటాడు, సో వాటి గురించి మనం అనిమల్ అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి వ్యూ మనం క్రియేట్ చేసుకుంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అందుకే నేను ఒకసారి వీటి గురించి మీకు చెప్తా. ఇంట్రడక్షన్ గురించి మాట్లాడితే స్టాక్ మార్కెట్ అనేది ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే, ఇది ఒక స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ ఫండ్స్ రేస్ చేసుకోవడానికి కంపెనీస్ ఫండ్స్ రేస్ చేసుకోవడానికి వస్తారు. మీకు అర్థమైంది కదా, ఇది ఒక స్టాక్ మార్కెట్ ప్లేస్ అయితే సో ఇక్కడున్న కంపెనీస్ అన్నీ ఇక్కడికి వచ్చేసి ఫండ్ రేస్ చేసుకుంటాయి. ఎక్కడి నుంచి, మనలాంటి పబ్లిక్ నుంచి, రిటైలర్స్ నుంచి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నుంచి, పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ నుంచి వాళ్ళు ఫండ్స్ రేస్ చేసుకొని సో దీన్ని వాళ్ళ కంపెనీ గ్రోత్కి యూజ్ చేసుకుంటారు. మీకు అర్థమైంది కదా, ఈ కంపెనీస్ ఫండ్స్ రేస్ చేసి చుట్టుపక్కల నుంచి మనందరి నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇవి తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీస్ గ్రో చేసుకొని దీంట్లో వచ్చిన ప్రాఫిట్లని మనకు ఎంతో కొంత షేర్ చేస్తారు. బేసికల్గా వీటిని డివిడెండ్స్ అండ్ ప్రైస్ అప్రిసియేషన్ బోనస్లు అంటాం. ఇలా కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, బై అండ్ సెల్ చేస్తున్నాం కాబట్టి ఈ బై అండ్ సెల్లో ఈ ప్రైస్ పెరిగే కొద్దీ మనకు ప్రాఫిట్ వస్తుంది, ఈ ప్రైస్ పడిపోతే మనకు లాస్ వస్తుంది. బేసికల్గా దాంట్లో కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అన్నట్టు. ఈ కంపెనీలో వీళ్ళు మెయిన్ ప్లేయర్సే కాదు, నువ్వు ఒక షేర్ కొన్నావు అంటే దాంట్లో షేర్ హోల్డర్, నువ్వు ఒక ఇన్వెస్టర్. ఓకే, నీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్ ప్రైస్ పెరిగే కొద్దీ నీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఈ ప్రైస్ పడిపోయే కొద్దీ నీ ప్రైస్ పడిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ప్రాఫిట్స్ వస్తాయి, నీకు ప్రాఫిట్స్ వస్తాయి, ఇక్కడ లాసెస్ వస్తాయి, నీకు లాస్ వస్తాయి. దీన్ని మనం ఒక స్టాక్ మార్కెట్ అంటాం. మీకు అర్థమైంది కదా, స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, పక్కన నా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర నుంచి నేను హెల్ప్ తీసేసుకొని నేను గ్రో అయ్యి నాలో కొంచెం డబ్బులు ఇస్తా. ఇది మీకు ఉండాల్సిన ఓవరాల్ ఐడియా అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసు, టాటా కంపెనీస్ అయినా, నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ అయినా, నెక్స్ట్ మహేంద్ర, ఇలాంటి గ్రూప్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీలు అయినా, ఫార్మాలు అయినా, వీళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ రైజ్ ఫండ్స్ చేసేసి వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ చూస్తే మరి కీ ప్లేయర్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్లో ఎవరు, దీన్నంతా నడిపించేది ఎవరు అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, నెంబర్ 1 సెబీ, రెగ్యులేటర్ బాడీ అన్నట్టు. వీళ్ళందరికీ హెడ్, ఇప్పుడు మనం చెప్తున్న కీ ప్లేయర్స్ అందరికీ హెడ్ ఎవరంటే సెబీ. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీరు ఎలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఇలాంటి ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టకూడదు, డెరివేటివ్స్ ఇలా చేయకూడదు, స్టాక్స్కి ఇంత ఛార్జెస్ ఉండాలి, ఇంత ట్యాక్స్ ఉండాలి, ఇవన్నీ పెట్టేవాళ్ళు సెబీ వాళ్ళు అంటారు. కొన్ని రూల్స్ తీసుకొస్తారు. సో ఈ లాట్ సైజ్ పెంచడం, లాట్ సైజ్ తగ్గించడం, ఎక్కడైతే మనకు ఆర్బీఐ అనే ఇష్యూస్ తీసుకొస్తే వాటికి రిలేటెడ్గా దీన్ని అడ్జస్ట్మెంట్ చేయడం, నెక్స్ట్ ఇలాంటివి చేసేవాళ్ళు సెబీ అన్నట్టు. మీకు రెగ్యులర్గా సెబీ న్యూస్ వచ్చేసిందని అంటాం కదా, ఆ టైప్ అన్నట్టు. సెబీ న్యూస్ వచ్చిందంటే మార్కెట్ భయపడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని సెబీ అంటారు. వీళ్ళందరినీ హోల్డ్ చేసేవాళ్ళు సెబీ. ఓకే, ఫస్ట్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెంబర్ 2 ఇన్వెస్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఒకసారి మొత్తం మాట్లాడిన తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్ ఎవరు? మనమే ఒక ఇన్వెస్టర్ అన్నట్టు. సో నేను బిజినెస్ మ్యాన్ కాలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టావు అంటే యు ఆర్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. ఓకే. సో నేను ఒక ఇన్వెస్టర్ని. ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, రిటైలర్స్ కానీ వీళ్ళందరూ ఇన్వెస్టర్స్ అవుతారు అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా. ఎఫ్ఐఎస్, డిఐఎస్ కొంచెం పెద్ద పెద్ద డబ్బులు పెడతారు, మనం కొంచెం తక్కువ డబ్బులు పెడతాం అన్నట్టు. సో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, మనకు తక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళందరినీ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళ నుంచే మన కంపెనీస్ ఫండ్ రైజ్ చేసేసుకోవడం, ఫండ్ తీసేసుకోవడం, వాళ్ళకి ప్రాఫిట్ షేర్ చేసుకోవడం, వీళ్ళు మేజర్గా సెకండ్ కీ ప్లేయర్. నెక్స్ట్ ఎన్ఎస్సి, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్. సో బేసికల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే మీకు తెలుసు, మనం బై అండ్ సెల్ చేసేటప్పుడు మీరు ఎన్ఎస్సియా, బిఎస్సి నుంచి కొంటున్నారా, అమ్ముతున్నారా అనే వాటి గురించి మీకు ఆడ చూపిస్తుంది అన్నట్టు. సో బేసికల్గా చాలా వరకు ఎన్ఎస్సి చేస్తారు, కొందరు బిఎస్సి చేస్తారు. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అంటేనే దాని మీనింగ్ అర్థమవుతుంది అన్నట్టు. స్టాక్ని ఎక్స్చేంజ్ చేస్తుంది, నీకు నాకు మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తుంది అన్నట్టు. నువ్వు బై చేస్తే నాకు సెల్ చేసి పెడుతుంది, నేను సెల్ చేస్తే నాకు బై చేసి పెడుతుంది అన్నట్టు. ఇలా స్టాక్ని ఎక్స్చేంజ్ చేసుకునేదే స్టాక్ ఎక్స్చేంజర్ అన్నట్టు. అంతే. మనం బై సెల్ చేస్తున్నాము అంటే ఎక్స్చేంజ్ చేయడమే. మనం బై చేయగానే అవి ఎక్కడో మూలకు పడిపోతాయి ఈ కంపెనీ స్టాక్లు అనేది ఉండదు. నువ్వు బై చేస్తున్నావు అంటే ఒక సెల్లర్ ఉండాలి, సెల్ చేస్తేనే నువ్వు బై చేయగలవు. నువ్వు సెల్ చేస్తున్నావు అంటే ఇంకొక బయర్ ఉండాలి, వాళ్ళు బై చేస్తేనే నువ్వు సెల్ చేయగలవు అన్నట్టు. సో ఇది మనకు ఉండాల్సిన ఐడియా. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ అన్నట్టు. వీళ్ళైనా కండిషన్స్ అలా పెడతారంటే కంపెనీస్కి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు ప్రాపర్గా డీల్ చేస్తున్నారా లేదా, సో వాళ్ళకి వచ్చే అప్డేట్స్ రెగ్యులర్గా వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళన్నా బోనస్ ఇష్యూస్ చేసినా, లేకపోతే కార్పొరేట్ యాక్షన్స్ తీసేసుకున్నా సెబీకి ప్లస్ ఎన్ఎస్సి, బిఎస్సి వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కంపెనీస్. సో వీళ్ళు కూడా మేజర్గా రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు ఎలాంటి కంపెనీస్ ఉండవు కదా. సో కంపెనీస్ ఆల్సో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు. లైక్ రిలయన్స్, టాటా కానీ, ఫార్మా సెక్టర్స్ కానీ, ఐటీ సెక్టర్స్ కానీ, ఆటో సెక్టర్స్ కానీ, దీంట్లో ఉండే అన్ని కంపెనీస్, కొత్తగా వచ్చిన ఐపీఓస్ కంపెనీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే చెప్పే కదా, ఫండ్ రైజ్ కోసం మన దగ్గరకు వచ్చేస్తారు, మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటారు. వాళ్ళు కోట్లలో సంపాదించేసుకుంటారు, లేకపోతే లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బిజినెస్ ప్రాపర్గా లేకపోతే. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఇన్వెస్టర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, కంపెనీస్, వీళ్ళిద్దరికి మధ్యలో ఉండే వాళ్ళే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నట్టు. కంపెనీస్కి, ఇన్వెస్టర్స్కి మధ్యలో. మరి మనం డైరెక్ట్ కంపెనీస్తో డీల్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజర్తో డీల్ చేయట్లేదు. మధ్యలో ఏం చేస్తున్నాం అంటే ఒక బ్రోకర్ వస్తున్నాడు అన్నట్టు. బ్రోకర్ వచ్చేసి ఆ బ్రోకర్తో మనం డీల్ చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా. ఇటు కంపెనీస్తో, ఇటు ఇన్వెస్టర్స్తో, ఆర్ స్టాక్ ఎక్స్చేంజెస్తో, ఈ ముగ్గురికి ఇంటర్ కనెక్షన్ చేసే వాళ్ళే బ్రోకర్స్. సో దీంట్లో బ్రోకర్స్ కూడా టైప్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బ్యాంక్స్ ఒకటి, ఎందుకంటే అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికైనా, డిపాజిట్ చేసుకోవడానికైనా మనకు కొన్ని బ్యాంక్స్ కావాలి, వీళ్ళు ఒక ఇంటర్మీడియట్ అంటాం. నెక్స్ట్ డిపాజిటర్స్, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్. మన షేర్స్ అలకేట్ మన పోర్ట్ఫోలియో చూసేసుకుంటే మీకు సిడిఎస్ఎల్ ఓపెన్ చేసినా అక్కడ మీకు స్టాక్స్ ఉంటాయి అన్నట్టు. సో సెటిల్మెంట్ చేసేవాళ్ళు నెక్స్ట్ డిపాజిటర్స్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. ఆ తర్వాత బ్రోకర్స్, మరి మనకు వాళ్ళకి మధ్య ఇంటర్మీడియట్ బై అండ్ సెల్ చేయాలి కదా, వాళ్ళే జెరోదా కానీ, హెచ్డిఎఫ్సి, గ్రో, అప్స్టాక్, నెక్స్ట్ కైట్, వీళ్ళందరూ అన్నట్టు. నెక్స్ట్ క్లియరింగ్ హౌసెస్, ఎన్ఎస్సి, ఐసిసిఎల్. సో ఫైనల్గా ఇది క్లియర్ చేసుకునే వాళ్ళు ఎన్ఎస్సి, ఐసిసిఎల్. మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సెబీ, ఇన్వెస్టర్స్, కంపెనీస్, స్టాక్ ఎక్స్చేంజెస్, ఇంటర్మీడియట్ లేకపోతే బ్రోకర్స్. సో వీటంతా ఒక పిక్చరే కీ ప్లేయర్స్ అన్నట్టు వీళ్ళు మార్కెట్లో. నెక్స్ట్ వస్తే ఈ పిక్చర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మరి ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుంది, థర్డ్ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, సెకండ్ పాయింట్. సో ఎలా అంటే ఫస్ట్ ఒక ఇన్వెస్టర్ నేను వచ్చేసి ఒక బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను కొంచెం డబ్బులు, ఇప్పుడు అన్ని కీ ప్లేయర్స్ వాడుకుందాం. డబ్బులు అంటే బ్యాంకులు యూజ్ చేసి డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత బ్రోకర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేశాను అన్నట్టు. ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, ఈ బ్రోకర్ అనేవాడు ఒక రిసిప్ట్ ఇస్తాడు మనకు, రిసిప్ట్ అండ్ వ్యాలిడేషన్. సో ఆర్డర్ ప్లేస్ అయింది అని. ఇది ఎక్కడికి వెళ్తుంది, బ్రోకర్ నుంచి ఎక్స్చేంజర్కి వెళ్తుంది. బ్రోకర్ దగ్గర స్టాక్స్, షేర్స్ ఉండనివ్వరు అన్నట్టు. ఓకే, ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే హై కమిషన్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్రాడ్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మధ్యలో ఎక్స్చేంజ్ దగ్గరికి వచ్చేస్తే ఈ స్టాక్ ఎక్కడైతే నువ్వు ప్లేస్ చేసావో అది ఎక్స్చేంజర్కి వచ్చిన తర్వాత నువ్వు బై చేస్తే సెల్లర్ కోసం చూస్తాడు, నువ్వు సెల్ చేస్తే బయ్యర్ కోసం చూస్తాడు. ఈజ్ ద గాయ్ ఆఫ్ ఎక్స్చేంజర్. ఓకే, ఈ ఆర్డర్ మ్యాచ్, నువ్వు ఎన్ని క్వాంటిటీ పెట్టావు, ఎన్ని క్వాంటిటీ కావాలి నీకు, ఈ రెండు మ్యాచ్ అవుతే ఇప్పుడు చెక్ చేస్తుంది దీంట్లో నీ డెలివరీయా ఇంట్రాడేనా.
ఓకే. డెలివరీ అయితే ట్రేడ్ కన్ఫర్మేషన్ బై చేస్తే సెల్లర్ నుంచి, సెల్ చేస్తే బయర్ నుంచి ఇద్దరు మ్యాచ్ చేసేసి ట్రేడ్ క్లియర్ చేసి షేర్ సెటిల్మెంట్ చేస్తారు. షేర్ సెటిల్మెంట్ అంటే నువ్వు బై చేస్తే నీకు షేర్స్ వచ్చి నీ అకౌంట్లో ఉంటాయి, నువ్వు సెల్ చేస్తే షేర్స్ నీ అకౌంట్ నుంచి జీరో అయిపోతాయి అన్నట్టు. సో ఇక్కడికి షేర్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నీకు ఫండ్ వచ్చేస్తుంది, ఫండ్ నీ అమౌంట్ నీ ఫండ్స్లో సెటిల్మెంట్ అవుతుంది అన్నట్టు. సో ఇది నీకు డెలివరీకి అయ్యే ప్రాసెస్ ఏంటి అర్థమైంది. స్టాక్ ఎక్స్చేంజ్ వరకు వస్తుంది, నువ్వు బై చేస్తే సెల్లర్ కోసం చూస్తే, సెల్ చేస్తే బయర్ కోసం చూస్తుంది, ఆ తర్వాత ట్రేడ్ కన్ఫర్మేషన్ అవుతుంది, తర్వాత ట్రేడ్ క్లియరింగ్ అవుతుంది, తర్వాత షేర్ సెటిల్మెంట్ అండ్ ఫండ్ సెటిల్మెంట్. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రాడే కూడా సేమ్, బై కోసం చూస్తే సెల్లర్ కోసం చూస్తే బై. ఇదేంటంటే ట్రేడ్ కన్ఫర్మేషన్ స్క్వేర్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఎందుకంటే మనం F&O కానీ ఇంట్రాడే చేస్తాం కదా, ఎందుకంటే ఇది రేపటి గురించి ఆలోచించదు, డెలివరీయే రేపటి గురించి ఆలోచిస్తుంది, ఇది రేపటి గురించి ఇప్పుడు అయిపోయిందా క్లోజ్ అన్నట్టు. స్క్వేర్ ఆఫ్ అయిపోతే నో షేర్ సెటిల్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫండ్ సెటిల్మెంట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ షేర్ సెటిల్మెంట్ డెలివరీ చూస్తే షేర్ సెటిల్మెంట్ ఎందుకంటే మనం నెక్స్ట్ హోల్డ్ చేస్తామేమో అన్న థాట్తోని ఇవి మన అకౌంట్లో చూపెట్టాలి. ఇక్కడ ఈ ఇంట్రాడే ఈరోజు స్క్వేర్ ఆఫ్ చేసాము అంటే ఇంకా వాటి మన అకౌంట్లో చూపెట్టాల్సిన అవసరం లేదన్నట్టు, అక్కడికి షేర్స్ క్లోజ్ చేస్తాం. అందుకే నో షేర్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ షేర్ సెటిల్మెంట్ ఎందుకంటే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే మనకు పోర్ట్ఫోలియోలో కనిపించాలి, ఇవి మనకు లాంగ్ టర్మ్లో కనిపించవు డే ట్రేడింగ్ కాబట్టి అవి షేర్ సెటిల్మెంట్ ఉండవు, క్లోజ్ అయిపోతాయి. ఇది ఫైనల్ టాపిక్ మార్కెట్ స్ట్రక్చర్. సో జస్ట్ ఓవర్వ్యూ తెలుసుకునేది కూడా. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మార్కెట్ సైజ్, ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా ఎక్కువ ఉంటుందంటే ఫస్ట్ ప్రైమరీ మార్కెట్, నెక్స్ట్ సెకండరీ మార్కెట్, ఆ తర్వాత డెరివేటివ్ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే నాకు తెలిసి ఐపీఓస్ ఉంటాయి కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రైమరీ మార్కెట్లో సెటిల్ అవుతారు, అది జస్ట్ 2% మార్కెట్ ఉండదు. నెక్స్ట్ సెకండరీ మార్కెట్ ఏంటంటే డెలివరీ మార్కెట్, లాంగ్ టర్మ్లో స్వింగ్ హోల్డ్ చేసే వాళ్ళు అన్నట్టు ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ డెరివేటివ్ మార్కెట్, F&O చేసే వాళ్ళే 90% ఉంటారు. డెరివేటివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ ఏ హ్యూజ్ అన్నట్టు. అంత 90%లో మనం గెయిన్ అవ్వాలి అంటే కొంచెం ఆలోచించుకోవాలి అన్నట్టు. సో ఇది మన వీకెండ్ వీడియో. మీకు నచ్చితే ఓకే, నేను షేర్ చేయమని అన్నాను, ఓకే సారీ, థ్యాంక్ యూ, జై హింద్.